ఓకే, అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత మీడియాని అందరినీ కలుస్తున్నా. హాయ్ ఎవ్రీవన్. డార్క్ చాక్లెట్ ఫస్ట్లీ నాకు ఈరోజు చాలా ప్రివిలేజ్గా తీసుకుంటున్నా బికాజ్ వివేక్ సాగర్ ఇక్కడ ఉన్నారని కాదు, కానీ ఐఎమ్ రియలీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ సాంగ్స్. నాకు స్పాటిఫైలో నాకు సపరేట్ లిస్ట్ ఉంటుంది. సో ఎప్పుడు షూట్కి వెళ్ళేటప్పుడు కానీ జర్నీస్కి వెళ్ళేటప్పుడు కానీ మోస్ట్లీ నేను ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలంటే ఐ స్విచ్ టు వివేక్ సాగర్ మ్యూజిక్. ఈరోజు అతను చేసిన మూవీలో వర్క్ చేయటం ఇట్స్ రియలీ ఐ ఫీల్ అన్ ఆనర్. నాకు ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు శాష్ ఒకటి చెప్పారు, నీకు కూడా ప్రోమో సాంగ్లో నాకు కూడా ఒకటి ఉంటుందని, కానీ నన్ను కట్ చేసేసారు. నాకు చాలా అన్యాయం జరిగింది. ఇంతకుముందే అడుగుతున్నా వివేక్ నాకు ఒక్క సాంగ్ ఏదో ఒకటి చేసి పెట్టాలని. సో హోప్ఫుల్లీ ఇంకొక ప్రోమో సాంగ్ నీతో చేస్తానన్నారు. ఇది బయటకు చెప్తున్నా ఎందుకంటే జరగాలని. బట్ లైక్ రియలీ వివేక్ ఐమ్ సో ఆనర్డ్. లైక్ I told you, Nick, directగా చెప్పాను. Again, I'm saying, huge fan of Vivek's music. Dark Chocolate, ఈ స్టోరీ నరేట్ చేసినప్పుడు ఐ రియలీ గాట్ ఎక్సైటెడ్ అండి, బికాస్ చాలా రోజుల తర్వాత నాకు ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ వచ్చింది అండ్ ఐ వాజ్ హ్యాపీ. అది బయటికి రావాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. మా డైరెక్టర్ కొంచెం పర్ఫెక్షనిస్ట్, చాలా సాన్ పెడుతూనే ఉన్నాడు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్లో లైక్ మూవీ విల్ బీ అవుట్. డార్క్ చాక్లెట్ ఇట్స్ అ డార్క్ కామెడీ మూవీ. ఒక కాలేజ్ ఫ్రెండ్స్ ఒక డికేడ్ తర్వాత కలిసిన తర్వాత ఒక ఇంట్లో అక్కడ ఏం జరుగుతుంది అనేది మూవీ ఉంటుంది. వర్కింగ్ అవర్స్ వర్ లైక్ స్టోరీ ఏం చెప్పట్లే, చిరు లీక్స్ ఏమి ఇవ్వట్లే. వర్కింగ్ అవర్స్ అయితే చాలా మ్యాడ్ క్రేజీగా చేసాము. ఊరు బయట ఎక్కడో సెట్ వేశారు అండ్ దెన్ 2 ప్యాక్ చేస్తే మళ్ళీ పొద్దున్నే 7కి షాట్ పెట్టేవారు. ఇంటికి వచ్చి 2-3 అవర్స్ పనుకొని షూట్ చేసాము. ఇట్ వాస్ క్రేజీ. బట్ దెన్ ఈరోజు అవుట్పుట్ చూసిన తర్వాత ఇదే థియేటర్లో మేము సీక్రెట్ స్క్రీనింగ్స్ కూడా వేసాము, 5-6 సీక్రెట్ స్క్రీనింగ్స్. అండ్ దాంట్లో మూవీ రివ్యూవర్స్ ఉన్నారు, మూవీ లవర్స్ ఉన్నారు, మిక్స్ ఆఫ్ ఆడియన్స్ అందరూ చూశారు. గ్రేట్ రివ్యూస్ వచ్చాయి మాకు. అది మాకు చాలా బూస్టప్ ఇచ్చింది అండ్ తొందరలో మీ ముందుకు కూడా వస్తుంది. ఐఎమ్ షూర్ మీరందరూ ఎంజాయ్ చేస్తారని. ఈ మూవీలో నా క్యారెక్టర్ గురించి ఎక్కువ చెప్పకుండా సింపుల్గా చెప్పాలంటే యుఎస్ రిటర్న్ అమ్మాయి. నేను పుట్టి పెరిగింది మదన్పల్లి, చిత్తూరు డిస్ట్రిక్ట్. కానీ అందరూ నేను తెలుగు మాట్లాడుతున్నప్పుడు నాకు ఎక్కడో కొంచెం యాక్సెంట్ ఉందమ్మా అంటూ ఉంటారు. కానీ ఈ మూవీలో డబ్బింగ్ చేసేటప్పుడు నాలాగా నా ఫ్రీగా చెప్పుకుంటున్నాను. దట్ వాజ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ నాకు ఈ మూవీలో. అండ్ వర్కింగ్ విత్ మై కో-స్టార్స్ అందరూ చెప్పినట్లు ఇట్ వాజ్ సచ్ అ నైస్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ మై ఆల్ కో-స్టార్స్. నీ గురించి చెప్పట్లే. సో ఇట్ వాజ్ అ ప్లెజెంట్ జర్నీ అండి. డార్క్ చాక్లెట్ విల్ డెఫినెట్లీ ఒక తెలుగు మూవీస్లో ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ మూవీ అని చెప్పటం కంటే ల్యాక్ ఆఫ్ వర్డ్స్ వల్ల ఐఎమ్ జస్ట్ యూజింగ్ దట్ ఎక్స్పెరిమెంటల్ మూవీని బాగా ఎంకరేజ్ చేస్తున్న టైంలో ఈ మూవీ రావటం ఐ థింక్ ఇట్స్ అ రైట్ టైమ్ ఫర్ డార్క్ చాక్లెట్ టు కమ్ అవుట్. అండ్ తొందరలో మీ ముందుకు వస్తుంది. ఐ హోప్ వి గెట్ ఆల్ యువర్ సపోర్ట్. సో ఇంతటితో సెలవు తీసుకుంటున్నా, మీ బిందు మాధవి. థ్యాంక్ యూ.